నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాను కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిత జిల్లాగా గుర్తించిన నేపథ్యంలో పౌష్టికాహారం, విద్య, వ్యవసాయం తదితర అంశాలపై దృష్టి. పరిశీలన సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడి. వక్ఫ్ బోర్డు అధికారి షఫీవుల్లా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ అజీజ్ భరోసా. ఇంటి స్థలాల సాధనకై ఈ నెల 10వ తేదీన తహసీల్దార్ కార్యాలయాల వద్ద చేపట్టబోయే ఆందోళనను జయప్రదం చేయాలి. బాధిత ప్రజలకు సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పిలుపు. కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిత జిల్లాగా గుర్తించిన నేపథ్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని తెలుసుకునేందుకు జిల్లాకు విచ్చేసినట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా తొలి రోజు కేంద్ర మంత్రి కమలాపురం నియోజకవర్గంలోని చింతకొమ్మదిన్న మండలం బుగ్గలపల్ల పంచాయతీ నాగిరెడ్డిపల్ల గ్రామాన్ని సందర్శించారు. తొలుత ఆయన స్థానిక ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డితో కలిసి అంగన్వాడీ కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్, వాటర్ కన్జర్వేషన్ ప్లాంట్లను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం దేశంలో 112 జిల్లాలను ఆకాంక్షిత జిల్లాలుగా గుర్తించగా అందులో కడప కూడా ఉందన్నారు. సామాజిక ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయాలన్నది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ముఖ్యంగా వైద్యం, పౌష్టికాహారం, విద్య, వ్యవసాయం, జలవనరులు, ఆర్థికం, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. యాక్స్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద జిల్లాలో జమ్మలమడుగు, సీకెదిన్న మండలాలు ఎంపికయ్యాయని ఆయన వివరించారు. నిర్ణీత వ్యవధిలో సంతృప్తికర స్థాయిలో లక్ష్యాలను సాధించాలన్నది సంపూర్ణ అభియాన్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఓకే సార్ మా जोशा है जुड़ मा ओके बोलो बैनर का लिया करो. हाँ बैनर ले लिया से जी पता चलता है कि कहाँ विजिट. Principal Kasai is playing. They will control the and Nemail also. They will control the pest and disease. చెప్పండి మీరు చెప్పండి కంటిన్యూస్ ఇన్కమ్ త్రూఅవుట్ ద ఇయర్. చెప్పండి పెద్ద మీ పేరు చెప్పండి. ఫస్ట్ ఏమేం పంట ఇది బీర, సొర, కాకర దీనికి పంటలు. బాటిల్ గార్డ్ సార్ ఈ స్పెండల్స్ వేసేసి 3 months అయింది సార్. ना हाँ ले रहे हाँ ले रहे कंटिन्यूस इनकम and irrigation is mandatory. All the crops are covered. All these local. So they supply to Bangalore and Chennai market. सर Very fresh. Yes sir. Morning harvested sir. Maiduguri variety. This is Maiduguri. काटा ना ना मेरे निकुल ना निकुल Kurkun is there sir. This is very well farmed. ఈ టవల్ తీసుకుంటాను టాటా. All these fruits are organic sir. Even bandi. Anytime money model is there sir. రికార్డ్ అవుతుంది గమ్మునా. I also after these 6 months I have participated in 6 districts, and in the first lot 115 such districts were identified throughout the country.
One of them is the Kadapa district in Andhra Pradesh. And this is very scientifically determined parameter. We have 49 indices, including health, literacy, education, the financial inclusion, the status of the women. And depending on those indices, there is a continuous competitive process among the districts within the state and vis-a-vis states across the country. So in a certain index, a district may be standing at a certain rank, it may be different rank at the other index. So it is not necessarily a backward district, but it is a district which is aspiring to increase its index level of development. And in that process, today we are here to assess the status of the Kadapa district. I am glad the honorable MLAs, both of them are there, and the collector. There are certain indices in which the district has done very well, like PM Awas Yojana in health. Some of the indexes may require little more support, like literacy. And there are some constraints being faced by the collectorate, which we will project to the concerned authorities. And I am sure under Prime Minister Modi, Kadapa will be part of India's growth story to 2047 Viksit Bharat. వక్ఫ్ బోర్డ్ అధికారి షఫీవుల్లా ఆకస్మిక మృతి శాఖకు తీరని లోటని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. విధి నిర్వహణలో షఫీవుల్లా మృతి విషయం తెలుసుకున్న అబ్దుల్ అజీజ్ కడప నగర టీడీపీ మైనార్టీ నేత అమీర్ బాబుతో కలిసి ఈరోజు కడపలోని రవీంద్రనగర్లో గల నివాసానికి వెళ్లి షఫీవుల్లాకు ఘనంగా నివాళులర్పించారు. తక్షణ సాయంగా వక్ఫ్ బోర్డు తరపున కుటుంబానికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా అందించారు. బాధిత కుటుంబ సభ్యులు కోరుకుంటే వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని భరోసా కల్పిస్తూ ఎప్పుడు ఇటువంటి సమస్య ఎదురైనా తమకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షఫీవుల్లా వక్ఫ్ బోర్డులో సుదీర్ఘకాలం సేవలందించారన్నారు. గుండెపోటుకు గురైన షఫీవుల్లా హాస్పిటల్కు వెళ్లే దారిలో మరణించగా ఆయన మరణంతో నేడు జరగాల్సిన బోర్డు మీటింగ్ వాయిదా వేశామన్నారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు మెంబర్ దావుద్ బాషా, వక్ఫ్ బోర్డు సీఈఓ అబ్దుల్ ఖాదిర్, కడప జిల్లా ఇన్స్పెక్టర్ ఆడిటర్ గౌస్ జాఫర్ షరీఫ్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు షేక్ షఫీవుల్లా గారు వక్ఫ్ బోర్డులో సుదీర్ఘకాలంగా 24 సంవత్సరాలు వక్ఫ్ బోర్డుకి సేవలు అందించారు. నిన్న విజయవాడలో ఆఫీస్లో డ్యూటీ చేస్తూ ఆయన సడన్గా హార్ట్ స్ట్రోక్తో కొలాప్స్ అయిపోయారు. అక్కడ ఉండే సీఈఓ గారు అధికారులందరూ పుటావుటిన హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే అక్కడికి తీసుకెళ్ళినప్పటికీ ఆయన మరణించడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం. యాక్చువల్గా ఈరోజు వక్ఫ్ బోర్డు గాని ఉండింది బోర్డు మీటింగ్ ఉండింది. దాన్ని కానీ రేపటికి పోస్ట్పోన్ చేశాము. మరి మేము రాగానే ఇట్లా జరగడం కానీ చాలా బాధాకరంగా ఉంది. అయితే బోర్డు ద్వారా ₹1,00,000 ఎక్స్గ్రేషియా వాళ్ళ శ్రీమతికి కానీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వాళ్ళకి పిల్లలు ఉన్నారు, చదువుకున్న పిల్లలు ఉన్నారు, MBA చేస్తూ. వాళ్ళకి ఏమైనా ఎంప్లాయ్మెంట్ అటువంటి కంపాషనేట్ గ్రౌండ్స్ పైన వాళ్ళు కోరుకుంటే అది కానీ పర్సూ చేస్తామని కానీ చెప్పడం జరిగింది. ఈరోజు నేను సీఈఓ గారు, ఇక్కడ ఉండే మా స్థానిక నాయకులు అమీర్ బాబు గారు అందరూ కానీ ఈరోజు వచ్చి చూసాం. వాళ్ళ కుటుంబానికి గాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంటి స్థలాల సాధనకై 2వ దశ పోరాటాలలో భాగంగా ఈ నెల 10వ తేదీన తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టబోయే ఆందోళన జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పిలుపునిచ్చారు. ఈరోజు కడప నగర శివార్లలోని శాంతినగర్లో అర్జీదారుల సమావేశంలో గాలిచంద్ర పాల్గొని మాట్లాడారు.
పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇళ్లు ఇస్తాం, ఇంటి స్థలాలు ఇస్తాం, రేషన్ కార్డుతో పాటు మౌలిక సదుపాయాలైన రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, 24 గంటలు తాగునీరు అందిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలతో ఓట్లు దండుకోవడం జరిగిందన్నారు. తీరా అధికారంలోకి రాగానే ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలిచ్చి ప్రజలు ప్రజా సమస్యలను పూర్తిగా పక్కన పెడుతున్నారని ఆరోపించారు. దశాబ్దాల తరబడి పేదలు సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం కోసం అధికారులు, అధికార పార్టీ నేతల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదన్నారు. గత 5 సంవత్సరాల జగన్ పాలనలో జగనన్న కాలనీల పేరుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి 4 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తి చేయిస్తానని ప్రకటించారన్నారు. తన ఎన్నికల వాగ్దానాన్ని తక్షణం అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సమస్యల వలయంలో శాంతినగర్ కొట్టుమిట్టాడుతోందని, శాంతినగర్ నిర్మాణం జరిగిన 4 దశాబ్దాలు కావస్తున్నా కనీస మౌలిక వసతులైన రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, తాగునీటి సౌకర్యం లేక మురికి కూపంగా దర్శనమిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో కాలువ నిర్మాణం పూర్తి చేసి పగటిపూట నీటిని అందించి సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి వెంకట శివ, జోన్ కార్యదర్శి శంకర్ నాయక్, ఇంకా బ్రహ్మం, నరసింహ తదితరులు పాల్గొన్నారు. నగరం శాంతినగర్లో ఈ అప్లికేషన్లు దరఖాస్తు చేసేటువంటి ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇండ్లు ఇస్తాం, ఇంటి స్థలం ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, 24 గంటలు నీళ్లు అందిస్తామని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పి ఓట్లు దండుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సమస్యలను పూర్తిగా విస్మరించడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇండ్లు, ఇంటి స్థలం అంటే జగనన్న కాలనీల పేరుతో పెద్ద ఎత్తున ఊదరగొట్టి ప్రచారాన్ని చివరకు వచ్చేటప్పటికి కేవలం 1 సెంటు జాగా, అది కూడా పట్టణ ప్రాంతాలకు సుదూరంగా 15 కిలోమీటర్ల దూరంలో, ఆమడ దూరంలో ఎలాంటి రవాణా సదుపాయం లేనటువంటి ప్రాంతాల్లో విసిరేసినట్లు పేదలను ఆ విధమైనటువంటి కాలనీలు కట్టించున్నామని చెప్పి అది కూడా పూర్తి కానటువంటి పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం. కానీ అప్పుడు ఆ నిర్మాణం సరిపోదు, 1 సెంటు సరిపోదు. ఆ ఇంటి నిర్మాణానికి అయ్యేటటువంటి 1,80,000 ఇంటి నిర్మాణం పూర్తి కాకముందే అప్పుల ఊబిలో కూరుకుపోయి దాన్ని తాకట్టు పెట్టి అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వడంతో పాటు 4 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము దాన్ని ఎన్నికల హామీని నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికార యంత్రాంగం పదే చెబుతా ఉన్నటువంటి అంశాలు ఏమంటే, పేదలు పోయి ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంటి స్థలాలు ఏడుండాయి, భూములు ఏడుండాయి అని చెప్పి పదే 2 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వడానికి నిరాకరిస్తా ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో, విలువైనటువంటి ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్తా, అసైన్డ్, దేవాదా, ఈనాం, వక్ఫ్ బోర్డు, శ్మశానాలు కూడా వదలకుండా ఆక్రమించుకుని అమ్ముకొని సొమ్ము చేసుకునే డీకేటీ మాఫియా నాయకులకు ఇవాళ రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, ఆర్డీఓలు, పై స్థాయి అధికారులు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించి వాళ్లకు కొమ్ము కాసేటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వము తక్షణము అర్హులైనటువంటి పేదలందరికీ కూడా 2 సెంట్ల ఇంటి స్థలము, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలము, ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి వ్యయం ఏదైతే ఉందో అది 5 లక్షలకు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి ఇసుక, సిమెంటు, స్టీలు, ఇటుకలు, కూలీ రేట్లు అమాంతం పెరిగినటువంటి నేపథ్యంలో ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే 5 రూపాయల వడ్డీకి, 10 రూపాయల వడ్డీకి తెచ్చి అది పూర్తి కాకుండానే తాకట్టు పెట్టి అమ్ముకునేటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా 5 లక్షల ఇంటి నిర్మాణానికి అవసరమైన వ్యయాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రక్తదాన ఆవశ్యకతను గుర్తిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఖూన్ కా రిష్తా సెలూన్ వాలా హెయిర్ స్టైల్ ప్రతినిధులు తాహిర్, సద్దాం హుస్సేన్లు పిలుపునిచ్చారు. కడప నగరం గౌస్ నగర్లో గల సెలూన్ వాలా హెయిర్ స్టైల్ షాప్లో ఖూన్ కా రిష్తా సెలూన్ వాలా హెయిర్ స్టైల్ సంయుక్తాధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి శిబిరాల ద్వారా సేకరించే రక్త నిల్వలు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకుంటాయన్నారు. అయితే అవసరానికి తగ్గ రక్త నిల్వలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు తెలిపారు. ఆ సమస్యను అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. రక్తదానంపై ఉన్న అపోహలను, వాస్తవాలు తెలుసుకోవాలని ప్రజలు తెలుసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రక్తదాతలను వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఖూన్ కా రిష్తా సంస్థ ప్రతినిధులు, స్థానిక యువకులు పెద్ద ఎత్తున రక్తదాతలు सिर्फ इंसान की जान बचाना सवाब, फिर अगर किसी मुसलमान की बच जाए, अल्लाह सेहत को कोई नुकसान
नहीं होता। अगर आपकी सेहत को नुकसान का खतरा हुआ ना तो అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. ఈ పొద్దు రక్తదాన కార్యక్రమం చేశాము సలూన్ వాలా దగ్గర. సలూన్ వాలా అనే సలూన్ షాప్ ఉండేది రూపనగర్ దగ్గర, ఈ సైడ్ ఉర్దూ స్కూల్. పుస్తకాలు ఏంటి అంటే మనకు చాలా రెస్పాండ్ అయినారు రక్తదాతలు అందరూ. డోనర్స్ చాలా బాగా రెస్పాండ్ అయినారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. రక్తదాన వాళ్ళకి చాలామంది ఇంకా మోటివేషన్ రావాలా, ఇంకా అవేర్నెస్ రావాలా రక్తదానం అనేది. ఇప్పుడున్న ఎండాకాలంలో వర్షాకాలంలో కానీ రక్తదాత కొరత చాలా ఎక్కువ ఉంది కడప జిల్లాలో. ఆల్మోస్ట్ త్రూఅవుట్ ఇండియా లెవెల్లో ఉంది ఇది. అందరూ యాక్టివ్గా ఉండి మన డోనర్స్ ముందుకు వచ్చి రక్తదానం ఇవ్వాలని మనకు పూర్తిగా కోరుతున్నాను. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు షేక్ సద్దాం హుసేన్, ప్రొపరేటర్. ఈరోజు కడప నగర గౌస్ నగర్ సలూన్ వాలా హెయిర్ స్టైలిస్ట్ షాప్ ప్రాంగణంలో ఖూన్ గరిష్ట మరియు సలూన్ వాలా హెయిర్ స్టైలిస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి మంచి స్పందనతో మన సద్దాం హుసేన్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్, ఆయన రక్తదాతల్ని ఇక్కడ సేకరించడం జరిగింది. ఆ రక్తదాతల్ని సేకరించి వాళ్ళందరినీ ఈరోజు రక్తదాన శిబిరానికి వాళ్ళకి ఇన్వైట్ చేసి ఇక్కడ రక్తదానం చేయడానికి ప్రేరేపించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించిన సద్దాం హుసేన్ మరియు వాళ్ళ టీం అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, ప్రతి బ్లడ్ బ్యాంక్లో ప్రతిరోజు ఒక 30 నుంచి 40 మందికి అవసరం ఉంటుంది. కానీ మనం చేస్తాంటే పని చాలా చిన్నది. అంటే ప్రతిరోజు మనం ఒక 5 నుంచి 6 మంది వరకు మనం వాళ్ళకి అందించడం జరుగుతుంది బ్లడ్ డొనేషన్స్. సో మనము ఇంకా విస్తృతంగా మన కడపలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి కొంతమంది పేషెంట్స్కి ఇంకా హెల్ప్ఫుల్గా ఉండాలని మన యువతతో మేము కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఎక్కడైనా రక్తదాన శిబిరం జరిగినప్పుడు అందరూ ముందు వచ్చి ప్రతి రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. దేశంలోనే ప్రముఖ సూఫీ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజితున్న కడప పెద్ద దర్గాను చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్పర్సన్ కటారి హేమలతలు ఈరోజు పెద్ద దర్గాకు చేరుకున్నారు. వారికి దర్గా ప్రతినిధులు దర్గా సంప్రదాయం మేరకు స్వాగతం పలికారు. అనంతరం వారిని దర్గాలోని ప్రధాన గురువులైన మజార్ హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్ మజార్ను దర్శింపచేశారు. అనంతరం దర్గా ఆవరణలోని ఇతర గురువుల మజార్లను దర్శింపచేసి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దర్గా ప్రతినిధులు వారికి దర్గా గురువుల చరిత్ర, విశిష్టతలను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ దర్గా సందర్శన తమకు ప్రశాంతత ఇచ్చినట్లు తెలిపారు. వీలైనప్పుడల్లా దర్గా గురువుల సందర్శనకు వస్తుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన టీడీపీ నేత హరిప్రసాద్తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందర దగ్గర సెక్రటరీ
बहुत बड़ा है, छोटा छोटा है। उधर पकड़ो भाई, आप पकड़ो। Sure. కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిత జిల్లాల జాబితాలో తన నియోజకవర్గంలో ఉన్న చింతకుమదిన్న మండలానికి స్థానం కల్పించడం సంతోషకరమని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి తెలిపారు. ఆకాంక్షిత జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి చింతకుమదిన్న మండలం బుగ్గలపల్లె పంచాయతీ నాగిరేట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలోని పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఇతర అంశాలను తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద సీకే దిన్న మండలం ఎంపిక కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి విషయంగా కేంద్ర మంత్రికి తెలియజేసినట్లు ఆయన వివరించారు. అలాగే ఇతర అంశాలను కూడా ఆయనతో చర్చించాల్సి ఉందన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి తమ వంతుగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు ఇంకా అధికారులు పాల్గొన్నారు. పిఎం కడతారు. ఏ ప్రైవేట్ ఆసుపత్రి పోయినా, ఎక్కడికి పోయినా కూడా 5 లక్షల వరకు నీకు We have 3,658 population, sir. Under these 6 villages, 5 Anganwadi centers, 4 schools, and water plant. Specific to the village, sir. ఇక్కడికి వచ్చి ఇంకా సపోర్ట్ చేయడం చెప్పడం మంచి పరిణామం నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా మిగతావన్నీ రేపు ఏమేమి మాకు జిల్లాకు కావాలా, మా కాన్స్టిట్యున్సీకి ఏం కావాలో కూడా రిప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంటుంది. జిఎన్ఎస్ఎస్ పూర్తి చేస్తే ఈ ఒక లైఫ్ లైన్ లాగా ఈ పక్క అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా పూర్తి అవుతారని చెప్పడం జరుగుతుంది. అవన్నీ రేపు మళ్ళీ డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఆయన రావడం వల్ల మా కాన్స్టిట్యున్సీకి కానీ జిల్లాకు కానీ
చిన్నారుల అనారోగ్య సమస్యలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో తాను ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందని చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ పీజీ రుఖియా తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పురిటి పిల్లలు మొదలుకొని నిర్ణీత వయసు గల పిల్లల వరకు తాము వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. పిల్లలకు సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కోకుండా స్థానికంగా తమ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అలాగే తమ ఆసుపత్రిలో ల్యాబ్, ఇతర పరీక్షకులకు సంబంధించి నిపుణులైన టెక్నీషియన్లు అందుబాటులో ఉంటారని ఆమె తెలిపారు. చిన్నారులకు సంబంధించి తాము అందిస్తున్న అత్యుత్తమ వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు ఇంకా ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇంకోటి ఉంది కాదు ఉస్మాన్ మన దాంట్లో కూడా తీసుకోవడం అది బట్టి నిలబడతా ఓకే సార్ నా పేరు డాక్టర్ రుఖియా. ఈ రోజు నుంచి ఎంఆర్ హాస్పిటల్లో నేను చిన్నపిల్లల వైద్యురాలని. ఎంఆర్ హాస్పిటల్లో చిన్నపిల్లల వైద్య సేవలు ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాము. పురిటి పిల్లలు మరియు చిన్నపిల్లలకు అన్ని రకాల సమస్యలకు ఇక్కడ చూడబడుతుంది. అన్ని రకాల జ్వరాలు, జలుబు, దగ్గు, ఆయాసము, ఇంకా పిల్లలు ఏకాగ్రత లేకపోవడము, ఇలాంటి సమస్యలన్నిటికీ ఇక్కడ చూడబడము. ఇంకా ఇక్కడ అన్ని రకాల రక్త పరీక్షలు, గల్ల పరీక్షలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. మా సేవలను మీరు అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాను కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిత జిల్లాగా గుర్తించిన నేపథ్యంలో పౌష్టికాహారం, విద్య, వ్యవసాయం తదితర అంశాలపై దృష్టి. పరిశీలన సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడి. వక్ఫ్ బోర్డు అధికారి షఫీవుల్లా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ అజీజ్ భరోసా. ఇంటి స్థలాల సాధనకై ఈ నెల 10వ తేదీన తహసీల్దార్ కార్యాలయాల వద్ద చేపట్టబోయే ఆందోళనను జయప్రదం చేయాలి. బాధిత ప్రజలకు సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.